నమస్తే అన్న. నమస్తే మీ అండి. పేరే? కార్తిక్. ఏం చేస్తుంటారా? నేను బిజినెస్ చేస్తాను. సో ఇక్కడ లోకలేనా హైదరాబాద్? లోకల్. సో ఎట్లా హైదరాబాద్ అనగానే చాలా మంది అండర్ డెవలప్డ్ ఏరియా అన్నట్టు, అది నిజమేనా? అవునన్నా, నిజమే అది. ఎందుకని అట్లా అండర్ డెవలప్డ్? అంటే ప్రతిసారి ఎంఐఎంఏ వస్తుంది, ఈడ వాళ్ళు పట్టించుకోరు, ఏం చేయరు. దానివల్ల చేంజెస్ రావాలని ఈసారి బీజేపీకి ఓటు వేయాలని అనుకుంటున్నాం. సో ఎందుకు పట్టించుకోరు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు? ఇక వాళ్ళకు ఒక నమ్మకం, ఇక్కడ ఓల్డ్ సిటీలో అంటే మా అడ్డా ఎవరు రాడు, మేమే గెలుస్తాం, చేసేంది చేయకపోతే అని ఒక గుడ్డి నమ్మకం వాళ్ళకి. ఇక మన అడగనికే పోతే చేయనికే పోతే కూడా ఏం రెస్పాన్స్ ఇయ్యారు వాళ్ళు అసలు. మరి ఎట్లా అన్న, మళ్ళీ ఇప్పుడు ఏమైనా మాధవీలత గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు, సో ఏమైనా టగ్ ఆఫ్ వార్ ఇచ్చే కానీ చేంజ్ ఉందా ఏమన్నా? 100% మన హిందువులందరూ ఆమెకే వేస్తారు, కంపల్సరీ ఆమె గెలిచే అవకాశం ఉంది. కానీ ఓల్డ్ సిటీలో మాక్సిమం ముస్లిం ఓట్లు ఉంటాయి కదా. ఓల్డ్ సిటీతోనే ఏముంది, మొత్తం గోషామైల్ కానీ వన్ సైడ్ ఓట్లు పడతాయి. గోషామైల్, చార్మినార్ కాన్స్టిట్యున్సీ, ప్రతి కాన్స్టిట్యున్సీలో హిందువుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇది ఎంపీ పరంగా చూస్తే కంపల్సరీ ఆమె వన్ సైడ్ ఓట్లు వేస్తే ప్రతి ఒక్క హిందూ మన మాధవీలతని గెలిచినట్టు అవుతుంది, మళ్ళీ సెంట్రల్లో మన మోదీ సార్ని గెలిచినట్టు అదైతే. కానీ మాధవీలత గారు చూసుకుంటే ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్ల గురించి యాక్టింగ్ చేస్తారు, అవన్నీ చీరగట్టుడు కావచ్చు, లేదా రుద్రాక్షలు అవన్నీ, అంతకుముందు అట్లా లేరు అని చెప్పేసి కూడా అంటారు. అట్లేం లేదన్న, ఆమె హిందూ ఎట్లా ఉంటారో అట్లా చెప్తుంది ఆమె, అంతేగాని ప్రచారంలో దాన్ని ఏదేదో చేసి అట్లా చేయడం తప్పు. ఆమె ఉంది హిందూ, ఆమె పోటీ చేస్తుంది, ఆమె రాజకీయం ప్రచారం చేస్తుంది, దాన్ని ఏదేదో చేయడం అది రాంగ్ కదా. కానీ హైదరాబాద్లో ఓవైసీ వాళ్ళు మేము చాలా డెవలప్ చేసేసినామని అన్నారు. అది వాళ్ళకే తెలుసు. గల్లీలలో చూస్తే అయితే మీరు కూడా చూడొచ్చు, మురికి వాడలు కానీ అంత చెత్త అంతా అదే. వాళ్ళకి ఏంటంటే గుడ్డి నమ్మకం, మేము ఈడ మాది కంచుకోట, అవ్వడు ఏం చేయలేరు, మేమే గెలుస్తాం ఒక అదంతా రిగ్గింగ్ చేసి అది చేసి గెలుస్తారు. వాస్తవం చూస్తే అయితే మన బీజేపీ హిందువులందరూ కలిసి ఐకమత్యమై బీజేపీ మాధవీలత కేసీ ఈసారి గెలిపించుకోవాలి. మన మోదీ సార్కి హైదరాబాద్ సీట్ గిఫ్ట్ ఇవ్వాలి, 400లో మనదొకటి కావాలి. ఎట్లా అంటే మాధవీలత గారి స్పీచెస్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా మీద ఒక హిందూ లెక్క ఆమె మన అందరినీ, ఇప్పుడు లేడీస్కి కానీ ఆమెకు మంచి చెప్తుంది కదా హిందూస్కి. ఇది అవసరం అన్న, అందరు ఐకమత్యం కావడం, ఇదే మనకు ఒక ఛాన్స్, ఇది మంచి అవకాశం. మన అందరు కలిసి ఐకమత్యమై ఆమెను గెలిపించాలి కంపల్సరీ. మరి ఇంకోటి కాంట్రవర్సీ ఏం నడుస్తుంది అన్న, ఇది రాయసింగ్ తెలుసు కదా, సో రాయసింగ్ గారికి మాధవీలతకు పడతలేదు, అందుకని ఆమె ప్రచారంలోనే పాల్గొంటలేరు అన్నట్టు. ఇప్పుడు పార్టీ అంటే ఎంతో మంది ఉంటారు, ఏదేదో క్రియేట్ చేస్తారు. ఆమె అట్లా పడకపోతే రామన్ జులూస్లోనే రాకపోతే, రాజాసింగ్ జులూస్లో ఆమెనే ముందు ఉండే, ఆమెనే మొత్తం జులూస్లో ఉండే, మేము కూడా చూసినాం. అదంతా వాస్తవం కాదు, ఏదేదో క్రియేట్ చేస్తారు. ఇక ఆమె మీద బుడిద జల్లనికే బాణంతోని అదితోని, అది ర్యాలీలో ఉండే. ఆమె పడకపోతే ఆమె ర్యాలీలోనే రాకపోతుండే కదా. ఆమె అందరు హిందువుల మధ్యలో వచ్చింది, నిలబడ్డది, కంపల్సరీ ఆమె గెలుస్తుంది. అది గెలిపించడం మన హిందువుల ధర్మం. సో ఇప్పుడు మాధవీలత గారు ఒకవేళ గెలిస్తే ఓల్డ్ సిటీని చేంజ్ చేస్తారేమో, డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? గెలిచినాక చూడండి, ఆమె చేస్తుంది, ఎందుకు లేదు, సెంట్రల్ క్యాన్ ఫండ్లు తెచ్చైనా చేస్తుంది కదా. ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, అరే మాకు అవకాశం ఇచ్చి ఏమైనా చేంజ్ చేస్తేనే మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మరి ఇస్తారనుకుంటారు అవకాశం? ఇస్తారు కంపల్సరీ. హిందువులు అయితే ఖచ్చితంగా ఆమెకే ఇస్తారు, మహిళలు కానీ హిందువులు కానీ, యూత్ మాత్రం బీజేపీకే ఇస్తాం. గెలిపిస్తాం, బరాబర్ గెలిపిస్తాం.